ఈ పేషెంట్ మార్నింగ్ నుంచే కాల్ చేస్తున్నారు మేడం. ఎన్టీ స్కాన్ చేయించారంటే ట్రిపుల్ మార్కర్ కూడా చేయించారంట మేడం. దానికోసం మిమ్మల్ని అడుగుతున్నారు. ఎన్టీ స్కాన్ తోటి ట్రిపుల్ మార్కర్ చేయించకూడదు. ఎన్టీ స్కాన్తో చేయించాల్సిన టెస్ట్ డబుల్ మార్కర్. అండ్ సెకండ్ థింగ్, ఐ డోంట్ ప్రిఫర్ డూయింగ్ ట్రిపుల్ మార్కర్. ట్రిపుల్ మార్కర్ ఇప్పుడు ఆబ్సొలేట్ అయిపోయింది. దానికంటే బెటర్ టెస్ట్స్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు నో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ రిస్క్ మీ బేబీకి ఎంత ఉంది అని తెలుసుకోవాలంటే ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ ఇస్ ఎన్టీ స్కాన్ ప్లస్ డబుల్ మార్కర్. ఇంకా ఇవి రెండు టెస్ట్లు ఒకటే దగ్గర చేస్తే ఇంకా మంచిది. అండ్ ఆ రెండు టెస్ట్లు చేయించిన ప్లేస్ మోస్ట్లీ అక్రెడిటెడ్ ఫీటల్ మెడిసిన్ సెంటర్ అయితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ టు యువర్ బేబీ. సపోజ్ ఏదో కారణం చేత మీరు డబుల్ మార్కర్ మిస్ అయ్యారనుకోండి, దెన్ నెక్స్ట్ ఆప్షన్ వుడ్ బి డూ అ క్వాడ్రపుల్ మార్కర్ టెస్ట్. 16 వీక్స్ తర్వాత క్వాడ్రపుల్ మార్కర్ టెస్ట్ చేయించండి. అంతేకాని ట్రిపుల్ మార్కర్ టెస్ట్ మాత్రం చేయించొద్దు. ఎందుకంటే సెన్సిటివిటీ అంటాం. అంటే ఒక టెస్ట్ ఒక ప్రాబ్లం ఉంది అన్న కనిపెట్టుకోవడానికి దానికి ఎంత రిలయబుల్, ఎంత నమ్మచ్చు, ఎంత పర్సంటేజ్ ఆ ప్రాబ్లమ్ని ఈ టెస్ట్ కరెక్ట్గా కనిపెట్టగలదు అని దాన్ని సెన్సిటివిటీ అంటాం. ఈ సెన్సిటివిటీ ఏదైతే ఉందో అది క్వాడ్రపుల్ మార్కర్కి 85% అయితే ట్రిపుల్ మార్కర్కి జస్ట్ 60%. అండ్ ఆల్సో ట్రిపుల్ మార్కర్కి క్వాడ్రపుల్ మార్కర్కి చేయించే టైం కూడా జస్ట్ 1 వీక్ గ్యాప్. ట్రిపుల్ మార్కర్ 15 వీక్స్కి చేయిస్తే క్వాడ్రపుల్ మార్కర్ 16 వీక్స్కి చేయిస్తాం. సో 16 వీక్స్ అంటే 1 వీక్ వెయిట్ చేయడం మూలాన మనకి బెటర్ రిజల్ట్ వస్తుంది. అంటే వై యూ వాంట్ టు డూ అ ట్రిపుల్ మార్కర్ టెస్ట్, టెల్ మీ.